సో ఆల్కహాల్ జనరల్‌గా ఏంటంటే అందరూ మూడ్ ఎలివేషన్ కోసం తీసుకుంటుంటారు. బట్ పారాసెటమాల్ టాబ్లెట్ గూడా మనకు అవసరం ఉన్న దానికంటే మనం ఎక్కువ తీసుకున్నామంటే అది పాయిజనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతదో ఫస్ట్ మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన గైడ్‌లైన్స్ ప్రకారం ఎఫ్‌డీఏ డిపార్ట్‌మెంట్ ఒకటి గైడ్‌లైన్ ఫాలో చేశారు. సో ఏంటి ఒక 1 వీక్ ఒకసారి ఒక యూనిట్ ఆల్కహాల్ తీసుకోవడం ఇస్ నాట్ హార్మ్ఫుల్ అన్నారు కానీ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ అని చెప్పలేదు. సో ఒక యూనిట్ అంటే ఒక 100 ml ఆఫ్ వైన్ ఆర్ 30 యూనిట్స్ ఆఫ్ ఎనీ స్పిరిట్స్ అని అనుకోండి. సో అసలు ఆల్కహాల్ తీసుకుంటే ఫుడ్ లాగా అది కూడా మన స్టమక్లోకే వెళ్తుంది. సో మనం నోటి నుంచి ఏది తీసుకున్నా ఫస్ట్ స్టమక్ని బైపాస్ చేసి మనకు లివర్కి వెళ్ళి లివర్లో మెటబోలైజ్ అంటే దానికి సపరేట్గా కంటెంట్స్ డివైడ్ చేసుకొని బాడీలోంచి అబ్జార్ప్షన్ అవి కిడ్నీలోంచి ఎక్స్క్రీట్ కావాల్సింది. సో ఈ కోర్స్ ఫాలో అయ్యేటప్పుడు ఆల్కహాల్ కంటెంట్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? సో ఫస్ట్ థింగ్ మనకు హిట్ అయ్యేది ఏంటి? బ్రెయిన్ ఫాగింగ్. మనం అనుకుంటాము మనకు యాంగ్జైటీ తగ్గుతుంది అనుకుంటాము ఆల్కహాల్ తీసుకుంటే, మూడ్ ఎలివేషన్ అవుతుంది, డిప్రెషన్లోంచి బయటకు వస్తుంది, స్ట్రెస్ ఫ్రీ వస్తాం. ఆ మొమెంటరీ థింగ్స్ కోసం లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్స్ అనేటివి ఆలోచించరు అనమాట. సో డైలీ ఆల్కహాల్ తీసుకోవడం, వీక్లీ 4 టైమ్స్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుద్ది అంటే లాంగ్ టర్మ్గా మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కన్ఫ్యూజన్ అవే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి పక్కకు పెడితే ఫస్ట్ ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్నప్పుడు మనకి స్టమక్లోకి వెళ్తుంది కాబట్టి అసిడిటీ డెవలప్ కావచ్చు. సో క్రానిక్గా లివర్ అనేది ఆల్కహాల్కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ అసలు అందరికీ తెలిసింది ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకుంటే డీహైడ్రేట్ అవుతాం. సో డీహైడ్రేషన్ అయినప్పుడు మన స్కిన్ కూడా డీహైడ్రేట్ అవుతుంది కదా. సో డెఫినెట్గా ఏజింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో స్కిన్ ఏజింగ్ కానివ్వండి, మన బాడీ ఏజింగ్ కానివ్వండి, సెల్యులర్ ఏజింగ్ కానివ్వండి, చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో మనకు ఈ సెల్స్ అనేటివి ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మెయిన్గా మన బాడీ అంతా కూడా ఆక్సిజన్ కంటెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏ సెల్ అయినా మనకు ఈ ఆర్ఓఎస్కి ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఇవి సఫర్ అవుతాయి. సో సెల్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో మన చిన్న బాడీలో స్కిన్ సెల్సే అలా ఉంటే మన జెనెటిక్ మెటీరియల్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆల్కహాల్కి డెఫినెట్గా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా. ప్లస్ మన జెనెటిక్ మెటీరియల్ విషయం పక్కన పెడితే ఓవమ్, ఇది ఫాలికల్ లోపల ఉండేది, ఓవేరియన్ టిష్యూ లోపల ఉండేది, ఇవి కాకుండా రెగ్యులర్గా వచ్చే మెన్సెస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు.